దానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చిలికి చిలికి గాలివానలాగా వెళ్ళి మొత్తానికి బీఆర్ఎస్ యొక్క పార్టీ ప్రతిష్టకి భంగం కలిగేలా కనిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విపక్షాలని పైకి రానివ్వకుండా చేయాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సెన్సేషనల్ అయింది. దీనికి సంబంధించిన రాధాకిషన్రావు కానీ, ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఏ అంశాలపై ఎవరెవరిని ట్యాప్ చేశారు, ఇందులో సెలబ్రిటీసు ఒక అంశాలు కనుక చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన యొక్క సంఘటనలు కనుక మనం చాలా రోజుల నుంచి ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఓ పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎవరిని వదలలేదు. ఎవరైతే వాళ్ళకి ఎగనిస్ట్గా ఎవరు రాబోతున్నారు, వాళ్ళని ఎవరన్నా పార్టీ పరంగా వ్యతిరేకించినా వాళ్ళ యొక్క చేసిన యొక్క బయట ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని ఎవరైనా వ్యతిరేకించినా ఇక అంశాలను బేస్ చేసుకుని వాళ్ళందరి మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక చూసుకుంటే వాళ్ళని ఎలాగైనా సరే అనగదొక్కాలి అన్న వేలో భాగంగా కూడా వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో వీళ్ళందరినీ భయపెట్టి ఈ 10 years అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సెన్సేషన్ అవుతుంది. దీని మీద ఇప్పుడు కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు అమెరికా వెళ్ళడం, ఈ ప్రభాకర్ రావుతో మాట్లాడడానికి వెళ్ళాడని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు, ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐపి చీఫ్ గా ఉండే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసినా కేసీఆర్ నువ్వు అందరు ఇరుక్కున్నారు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. నువ్వు ఇప్పుడంతా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్ లో దొరుకుతుంది. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ చాలా ఓ పక్కన కాళేశ్వరం, మరోది ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ని ఎక్కడా కూడా పైకి రానివ్వకుండా చేయాలి అని వేలోభంగా విమర్శలు గుప్పించడం, దానికి హరీష్ రావు కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం మళ్ళీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంది, ఏమంటారు? రాజు, మొత్తం మీద అంటే ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ మధ్య కాలంలోనే విదేశాలకు వెళ్ళారు. ఎన్నికల తర్వాత ఫలితాలకి ముందుగా ఆయన ఆల్రెడీ వచ్చేసారు కూడా రాజు. దాదాపు 2 days అవుతుంది ఆయన ఈవెన్ ఇక్కడికి వచ్చి కూడా. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు గారు, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి, తెలంగాణకు సంబంధించి ప్రభాకర్ రావు గారు మొత్తం అంటే ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ప్రభాకర్ రావు గారు ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన కింద ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కోసం ఆయనకి స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చారు అని అనేది ప్రధానంగా ఆరోపణ. ఆ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు గారు నేను దేశానికి వస్తున్నానన్నారు. ఆ తర్వాత ఆయనకి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తున్నారన్నారు. మొత్తం మీద ప్రభాకర్ రావు గారు వస్తే కానీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మొత్తం ఈ గుట్టు వీడదు, లేదా ఆ కేసు ముందుకు కదలదు అన్న ఒక భావన ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు అమెరికా వెళ్ళారు. ప్రభాకర్ రావు గారిని రావద్దు అని చెప్పడానికి కేసీఆర్ గారు హరీష్ రావు గారిని అమెరికా పంపించి చెప్పించారు అని అనేది కోమటిరెడ్డి ఆరోపణ. కానీ హరీష్ రావు గారు దీనికి ధీటుగానే ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. జనరల్గా ఏ స్టేట్ ఎక్కడికి ఏ దేశం వెళ్ళినా కానీ పాస్పోర్ట్ మీద ఖచ్చితంగా స్టాంపింగ్ ఉంటుంది. నా పాస్పోర్ట్ స్టాంపింగ్ తీసుకొస్తాను, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నావు కదా, ఆధారాలు తీసుకురా, గన్ పార్క్ దగ్గర ఛాలెంజ్ చేసుకుందామని చెప్తున్నారు రాజు. అయితే మొత్తం మీద అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సరే కేసు ప్రతిరోజు వాళ్ళున్నారు వీళ్ళున్నారు లేదా అది ఇది అని వస్తుంది, కానీ ఇంతవరకు ఎందుకో పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు అయితే కనిపించట్లేదు రాజు. అంటే మొత్తం మీద కీలకమైన ప్రభాకర్ రావు గారు ఇండియాకు వస్తేనే ఆ కేసు ఇంకా ముందుకు వెళ్తుంది, పురోగతి కనిపిస్తుంది. కానీ ప్రభాకర్ రావు గారు ఎప్పుడు వస్తారు, రావడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు, వీటికంటే అంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్రయత్నాలు ఏంటి, దానికంటే సరే ప్రతిపక్షమా లేదా ఒకవేళ ఆరోపణలా, అది అసలు సెకండరీ. దాంట్లో అంటే ఇటు హరీష్ రావు గారిని నిజంగా కేసీఆర్ గారు పంపి మాట్లాడించకపోయినా ఆయన నిజంగా ప్రభాకర్ రావు గారు చెప్పే ఇన్ఫర్మేషను లేదా నేరము ఏదన్నా ఉండి ప్రూవ్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా చెయ్యొచ్చు. కానీ అంటే ఓన్లీ దాన్ని రాజకీయంగా పరిమితం చేస్తున్నారు, అటు తిరిగి దాన్ని రాజకీయ అంశంగా చేస్తున్నారు తప్పితే ఆ నేరం మీద పూర్తి స్థాయిలో అసలు ఏమి పరిశోధన జరుగుతోంది అని అనేది ఇటు బీజేపీ కానీ వీళ్ళందరూ